ఆగస్టు 22 నుంచి 28వ తేదీ వరకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం సాక్షాత్తు ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అయినటువంటి మహతి కళాక్షేత్రంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతిలో ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. త్రీ అన్న పేరులోనే ఆయన సంకల్పాలు పెట్టుకొని వచ్చాడు. త్రీ ఎందుకదా ఉంది, ఆయన 3 సంకల్పాలు మనకందరికీ తెలిసినటివే కదా. ఏమిటి ఆయన కోరిక? ఏమిటి ఆయన కోరికనంటే ఆయన ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పరిమితం కాదా. ఆయన లక్ష్యం అంతా కూడా ప్రపంచం మొత్తం మీద పెట్టుకుంటున్నాడు. అందుకనే ఆ లక్ష్యం ఇప్పుడు కూడా 1 ధ్యాన జగత్తు, 2 శాఖాహార జగత్తు, 3 పిరమిడ్ జగత్తు. ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తికి, సేవకు